హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతానికి బెట్టింగ్ యాప్స్ అనే వ్యవహారం గురించి మనం చూస్తూ ఉన్నాము. గత రోజుకు అప్డేట్లు వస్తూ ఉన్నాయి. దాంట్లో చాలామందికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్ని వాళ్ళు అనుకుని ప్రమోట్ చేశారా, అనుకోకుండా ప్రమోట్ చేశారా, తెలియకుండా ప్రమోట్ చేయడం అనేది అది మాత్రం నిజంగా ఎవరు చెప్పినా కూడా సొల్లు మాట అనమాట. అంత చదువుకొని హై ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి వాళ్ళు ఒక పక్కన సోషల్ మీడియా అకౌంట్స్ రన్ చేస్తూ తెలియకుండా చేసామనేది అది జస్ట్ ఫూలిష్నెస్ అనమాట. ఏదో వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు వాడుతున్న ఒకే ఒక్క మాట అనమాట అది. అయితే దీంట్లో అర్థం కాని విషయం ఏంటంటే 11 మందికి నోటీసులు ఇచ్చారు. ఇంకా ఇస్తూనే ఉన్నారు నోటీసులు. కాకపోతే వీళ్ళల్లో ఎవరో అంటే ఒకళ్ళిద్దరేదో వచ్చి బయటకు వచ్చి మాకు తెలియక పెట్టాము సారీ అని మాటతో సరిపెట్టారు కానీ బట్ నోటీసులు ఇచ్చిన తర్వాత ఒక్కళ్ళు కూడా ఎవ్వరు కూడా దీన్ని భయపడినట్లు కనిపించట్లేదు. బరి తెగించినట్టు మాత్రమే కనిపిస్తున్నారు అనమాట. ఒక్కళ్ళు కూడా వెళ్ళాల్సిన విష్ణుప్రియ ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి హాజరు కావాలి. వెళ్ళిందా? వెళ్ళలేదు. వెళ్ళకపోగా నిన్న ఈ రోజుల్లో ఆమె ఏంటంటే ఒక శారీ హౌస్కి వెళ్ళి అక్కడ ప్రమోషన్స్ చేసి వీడియోలు పెడుతుంది. అరే నీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనపడడానికి నీకు ఖాళీ లేదు కానీ బట్ శారీ హౌస్కి వెళ్ళి శారీలు కట్టుకొని వాటికి పోజులు ఇచ్చి ఫోటోలకు పోజులు ఇచ్చి అంటే ఇక్కడ తెలియని విషయం ఏంటంటే వీళ్ళ వల్ల ఇంత డ్యామేజ్ జరిగింది, బెట్టింగ్ యాప్స్ అని ప్రమోట్ చేయడం వల్ల ఇంతమంది చచ్చిపోయారని చెప్పి ఒక పక్కన పోలీసులు మొత్తుకుంటుంటే వీళ్ళతో వేరే ప్రమోషన్స్ చేయించుకున్న కూడా ఎలా చేయించుకుంటున్నారనేది అది కూడా అర్థం కావట్లేదు. శేఖర్ భాష ఇప్పటి వరకు మగవాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు వచ్చి అదంతా ఓకే, కానీ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో వాళ్ళు తెలిసి ప్రమోట్ చేసిన ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కొన్ని లక్షల కోట్లు వెనకేసుకుంటే దానికి కూడా శేఖర్ భాష ఎగురుకుంటూ తయారయ్యి నేనున్నానంటూ ముందుకు రావడం మాత్రం ఎవరు సహించట్లేదు. ఇంతవరకు శేఖర్ భాషకి ఏదైనా గుడ్ విల్ ఉందంటే దాన్ని పోవడానికి ఈ కేసులో కనుక ఇంకెంతకు మించి ఒక స్టెప్ వేసినా కానీ చాలన్నమాట. శేఖర్ భాష అనేవాడికి దీంట్లో ఎంత అంటే వీళ్ళు ఎంత ఇచ్చారు లేకపోతే ఎంత ఇవ్వడం వల్ల వీళ్ళ తరఫున నిలబడ్డాడు అనే క్వశ్చన్స్ ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. వీళ్ళు లక్షలు తీసుకున్నారు, కోట్లు తీసుకున్నారు అంటే ఎవరైనా నాకు మనం చేసిన వీడియో చూసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ పేరు ఎందుకు లేకని ఆవిడ మెసేజ్ పెట్టింది, లక్షలు కోట్ల అని చెప్పి. లక్షల కోట్లు తీసుకున్నారు కాబట్టి మీరు ఆ వీడియోలు చేశారు. వేలలో ఇంకా అది కాదు మాకు వేలే ఇచ్చారంటే ఇంకా దానికి మించిన దరిద్రం ఇంకోటి ఉండదు. మీరు నెలకు లక్షలు సంపాదిస్తూ వేలకు అకృతి పడ్డారంటే ఇంకా మిమ్మల్ని మనుషులు అనాలా? అసలు మనుషులని పిలవడానికే నామోషిగా ఉంటుంది అనమాట. అట్లీస్ట్ లక్షల కోట్లని చెప్పడానికన్నా కొద్దిగా వినడానికన్నా బాగుంది, కానీ నిజం కూడా అదే కాబట్టి అదే చెప్తాం అనమాట. రీతు చౌదరి, అదే మనకు తెలిసిన వనం దివ్య ఉంది కదా, ఆమె ఏంటంటే ఆమెకి నోటీస్ వచ్చింది. బట్ ఆమెకు ఒక బిజినెస్ ఉందన్నమాట. ఆ బిజినెస్లో స్విమ్మింగ్ పూల్లో దిగి ఆవిడ ప్రమోషన్ వీడియోస్ చేసుకుంటుంది. పోలీస్ స్టేషన్లో ఈ ఎఫ్ఐఆర్ వచ్చింది, ఇది ఏమీ సంబంధం లేదు. సుప్రీత ఈమె ఇంకో హైలైట్, షూట్ డే అంట, ఆమె షూటింగ్లో ఉందని చెప్పేసి. అంటే మీరేం మళ్ళీ వీడియో కూడా పెట్టింది, మీరేం భయపడొద్దు, నాకేం కాలేదు, నేను అంతా బాగానే ఉన్నాను, షూటింగ్లో ఉన్నానని చెప్పేసి. మీరు ఏమన్నా దేశ సేవ చేసి వచ్చారా, లేదంటే ఎక్కడన్నా పెద్ద మిషన్కి వెళ్ళి వచ్చారా? నాకేం కాలేదు, బాగానే ఉన్నాను, నా ఫ్యాన్స్ వర్రీ కావద్దని చెప్తున్నాను. సిగ్గుండాలి కదా అసలు వీడియోలు పెట్టడానికి, మొహాలు చూపించుకోవడానికి. అసలు వీళ్ళకి ఇంకా వర్క్ ఇచ్చి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైనా కూడా ఇంతమందిని చీట్ చేశారు, 1800 మంది ఒక సంవత్సరంలో చచ్చిపోయారంటే ఓన్లీ వీటి వలన. దానికి ఆ విషయంలో గిల్టీ లేదు కదా, నవ్వుకుంటూ చెప్తున్నారు. దాన్ని వచ్చి మేము ప్రమోట్ చేసామని తప్పు అయిపోయిందని చెప్పేటప్పుడు నవ్వుతున్నారు. క్యూట్గా చెప్తే ఇదేమన్నా యాక్సెప్ట్ చేయడానికి ఇదేమన్నా లవ్ ప్రపోజల్సే ఏంటి? నా తెలియకడుతున్నాను అపాలజీ ఇదిలా. ఇప్పటికీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తప్పు చేశారు, ఆ తప్పుని ఇంకా రిలీజ్ కాకపోవడం అనేది ఇంకా దానికి మించిన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇదైతే ఏముండదు అనమాట. సరే, వీళ్ళందరూ ఒక రకం. ఇంకా భయ్యా సన్నీ యాదవ్ మనోడు నెక్స్ట్ లెవెల్ అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. సో మనోడు చేసింది ఏంటంటే మనోడు స్టేటస్లో చాలా యాక్టివ్గా ఉంటున్నాడు అనమాట. ఎవరెవరైతే అన్వేష్ ఫ్రెండ్స్ అంట వాళ్ళందరూ ఇప్పటికి కూడా నేను చేశాను తప్పు అయిపోయిందని ఒప్పుకుంటూనే మిగతా వాళ్ళు ఎవరో అరెస్ట్ చేస్తే అందరిని అరెస్ట్ చేయండి, శిక్ష చేస్తే అందరికీ శిక్ష చేయండి అంటున్నాడు తప్ప ఇప్పటికీ మనోడికి రిలీజేషన్ లేదు. ఇలా ఏడ్చిందనమాట. సో ఎవరెవరో యాప్లు ప్రమోట్ చేశారో వాళ్ళందరూ వీడియోలు తీసి స్టేటస్లో పెట్టి వీళ్ళని కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. ఇది ఇన్నాళ్ళు భయ్యా సన్నీ యాదవ్ని ఫాలో అయిన వాళ్ళు తెలుసుకోవాల్సిన అతని నిజస్వరూపం. ఇక కట్ చేస్తే ఇమ్రాన్, ఇతను ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఆల్రెడీ అంటే ఇంతకుముందు అంటే అన్వేష్ అతని గురించి చేసిన వీడియోలు అయితే కొన్ని అందరూ కూడా ఖండించాల్సినవి ఉన్నాయి. ఏంటంటే పిల్లల గురించి, తల్లి గురించి, భార్య గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి అతను మాట్లాడిన మాటలు అయితే మాత్రం ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేలాగా, హర్షించేలాగా లేవు. క్లియర్గా పర్సనల్ గ్రడ్జ్తో చేసిన వీడియోలాగా మాత్రం ఉంది. ఇమ్రాన్ ఈ యాప్స్ని ప్రమోట్ చేశాడు, ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అనేది, అది ఓకే, దట్ యాక్సెప్టబుల్. కాకపోతే ఇది అనేది మాత్రం అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ దీంట్లో తీసుకొచ్చి తిట్టడం, వాళ్ళ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం అనేది మాత్రం అది అంత హర్షించదగిన విషయం అయితే కాదు. బట్ ఇమ్రాన్ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం దుబాయ్ ఎక్కడికో చెక్కేశాడని అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అంటే పోలీసులు అనేవాళ్ళు ఇంత చాలా సీరియస్గా, సిన్సియర్గా సజ్జనార్ గారు చేస్తున్న ఒక మెసేజ్ ఒక సోషల్ మీడియాలో ఆయన ఒక యుద్ధమే చేస్తున్నాడు, దాన్ని తీసుకొని వాళ్ళందరి మీద కేసులు పెట్టి
ఎఫ్ఐఆర్ పెడుతూ వాళ్ళకి నోటీసులు పంపిస్తే ఒక్కళ్ళు కూడా నోటీసులకు రెస్పాండ్ అవ్వట్లేదు. అదే అంటున్నాను కదా, ఇంతకుముందు చెప్పినట్టే ఒక్కళ్ళు కూడా భయపడట్లేదు, బరి తెగించేశారు. ఏమీ కాదులే, మనల్ని ఏం చేస్తారులే, లా ఉంది, చాలా వాయిదాలు ఉన్నాయి అన్న థాట్లో ఉన్నారు తప్ప ఇప్పటికిప్పుడు మనకి ఏం ఇదైపోద్ది అన్న థాట్లో లేరు. లోకల్ పోయిన అనే ఎగ్జాంపుల్ అందరం మర్చిపోతున్నారు. యాక్చువల్గా మనోడు జైల్లోకి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు శిక్ష పడదో తెలియదు, ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. వీళ్ళకి కూడా నెక్స్ట్ అదే గతి పడుద్ది అనేది లేకుండా ఏంటంటే మా వెనకాల మరి ఎవరన్నా బిగ్ షాట్స్ ఉన్నారనే హ్యాపీనెస్లో అంటే ఉన్నారులే అనే భయం లేదా, లేదంటే కనుక చట్టం మీద గౌరవం లేదా ఏంటనేది తెలియదు. కానీ ఇప్పటికైనా కనీసం ఆయన్ని మానేసి కొన్ని అపాలజీ వీడియోస్ లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనపడమో, లేదంటే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొచ్చి వెనక్కిస్తామని చెప్పడం ఇదేమీ లేదు. ఇదంతా పక్కన పెట్టేసి బరిదెగించి హ్యాపీగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ పైగా వాటిని సోషల్ మీడియాలో మళ్ళీ ప్రమోషన్స్ అనమాట. అసలు వీళ్ళతో ప్రమోషన్స్ చేయించుకుంటున్న వాళ్ళని అనాలి. ఇన్నాళ్ళు చేసిందేమో బెట్టింగ్ యాప్స్ ప్రమోషను, ఇప్పుడేమో ఈ ప్రమోషను. శ్యామల అన్నారు యాక్చువల్గా మన దాని ఏదో ఆవిడ ఇమేజ్ తమ్మునిల్లో పెట్టలేదని కూడా చాలామంది కామెంట్స్ చేశారు. బట్ కాకపోతే ఏంటంటే శ్యామల అనే ఆవిడని ఏంటంటే ఆవిడ ఏ పార్టీ అన్ని పక్కన పెడితే ఏంటంటే శ్యామల చేసింది కూడా 100% తప్పే. శ్యామల కూడా రియాక్ట్ కాలేదు ఇంతవరకు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే ఒకళ్ళని కాదనమాట, ఇంకా లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న బ్యాచ్ అందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు, వాటిలన్నింటినీ కూడా బయటకు వస్తున్నారు అనమాట. యాక్చువల్గా ఇంకా దీంట్లో చోటా మోటా వాళ్ళని చాలామంది ఇన్వాల్వ్ చేసి మొత్తంగా వాళ్ళు ఎవరైతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అనేవి ఉన్నాయో ఎలా అయితే వాడుకోవాలో అంత బాగా వాడుకున్నారనమాట. ఇంకా దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి మాట్లాడితే ఏంటంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో అలాగే హీరోయిన్స్ మంజులక్ష్మి అలాగే నిధి అగర్వాల్ వీళ్ళు చేసినవి కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అండ్ దే ఆర్ బ్యాండ్ బెట్టింగ్ యాప్స్ అంట. మరి అవి తెలిసి చేశారా వాళ్ళు కూడా తెలియక చేశాము అని అంటే ఇంక అంత మించి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక చిన్న అగ్రిమెంట్ వస్తేనే ఒక చిన్న 4 పేజీల అగ్రిమెంట్ ఉంటేనే చదువుకుని సంతకాలు పెడతాం. అంత పెద్ద సెలబ్రిటీలు అయ్యి ఉండి వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండి మేము చదువుకోకుండా చేశాము, మాకు తెలియక చేశాము. ఇంకా సుప్రీతకు సంబంధించిన దాంట్లో సురేఖవాణి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు, ఇది జస్ట్ మేము రీపోస్ట్ కొట్టాము, వాళ్ళు పోస్ట్ కొడితే దాన్ని రీపోస్ట్ కొట్టామని. పోస్ట్ కొడితే రీపోస్ట్ కొట్టినందుకు నీకు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు లేకపోతే ఒక 10 లక్షలు ఇచ్చినప్పుడు అరే మనకు అంత ఒక రీపోస్ట్కి ఎందుకు అంత డబ్బు ఇస్తున్నారని మీరు ఎప్పుడు ఆలోచించలేదా? డబ్బు తీసుకున్నారు కదా, ఫ్రీగా చేశారా? ఏమన్నా అనాథాశ్రమానికి ఒక రోజు తిండి పెడతాము మీరు ఈ రీపోస్ట్ కొడితే అంటే పెట్టారా? కాదు కదా, మీకు డబ్బులు ఇస్తే చేశారు. ఆ డబ్బుకి ఎంత తీసుకున్నారు మీరు? 10,000కి 5,000 చేస్తే మీకన్నా దరిద్రం ఇంకేం ఉండదు అనమాట. మీకు ఆల్రెడీ బతకడానికి నీట్గా బతకడానికి ఒకటి ఉన్నప్పుడు మీరు కష్టపడి సంపాదించుకుంటున్నారు, మీరు తింటున్నారు హ్యాపీగా. అలాంటప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ వలన ప్రాబ్లం అవుతుందని ఇది ఇప్పుడు కాదు, ఇది 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు తీసుకుంటున్నారు అనేది ఈ సంవత్సరంలో 1,800 మంది ఎప్పుడైతే చచ్చిపోయారో ఫస్ట్ వ్యక్తి చచ్చిపోయినప్పటి నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనే దాని మీద నడుస్తుంది కదా. తెలియదు, ఆ మాత్రం నాలెడ్జ్ లేదంటే ఇంకా దానికి ఏం చెప్పలేమన్నమాట. సో 10,000కి 20,000 చేస్తే ఇంకా దానికన్నా దారుణం ఉండదు. లేదు 1,00,000 2 లక్షలు తీసుకుంటే ఒక్క రీపోస్ట్ అంత ఎందుకు ఇస్తున్నారని ఆలోచించరా? ఆలోచిస్తాం కదా, మినిమం అయినా ఆలోచిస్తాం కదా. ఎందుకు మనం దీనికి ఎంత ఇస్తున్నారంటే వాళ్ళకి అంత ఎక్కడి నుంచి వస్తున్నారు? మినిమం కామన్ థింకింగ్ అంటే ఒక మామూలు మనిషి ఆలోచించగలిగిన అంత కూడా ఆలోచించలేకపోతున్నారంటే కనుక అది డబ్బు కమ్మేసింది అనుకోవచ్చు. ఆ టైంకి మీ కళ్ళనే మీ నాలెడ్జ్ని వీటన్నిటిని డబ్బు డామినేట్ చేసింది అనుకోవచ్చు అనమాట. సో ఏదేమైనప్పటికీ మరి పోలీసులు ఇంత క్లియర్ కట్గా మెసేజ్ చెప్పి అందరికీ నోటీసులు ఎఫ్ఐఆర్ జారీ చేయడం జరిగింది, అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, అలాగే నోటీసులు జారీ చేశారు. మరి వీళ్ళు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? వీళ్ళని ఎవరన్నా కాపాడుతున్నారా? అసలు ఈ కేసు ఇంతకు మించి ముందు కదులుతుందా? వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటే కనుక ఎప్పుడులోగా అరెస్ట్ చేస్తారనేది ఇప్పుడు చాలామంది ముందున్న ప్రశ్న అనమాట. దీనికి రానున్న 2-3 రోజుల్లో మనకు ఒక చిన్న నెక్స్ట్ స్టెప్ కనపడే అవకాశం అయితే ఉందన్నమాట. సో ప్రస్తుతానికి అయితే బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఇక్కడతో ఆగింది. సో ఇది ఎంత ముందుకు వెళ్తుంది, ఇది మొత్తం టోటల్గా ఈ దేశం నుంచి మన ప్రాంతం నుంచి మన దేశం నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎప్పుడు కనుమరుగైపోతాయనే దాని గురించి మాత్రం చాలామంది సామాన్యులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు.